రైతులు పండించిన పత్తినంతా సీసీఐ కొనుగోలు చేస్తోందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లను పొడిగించాలని కేంద్ర టెక్స్టైల్స్ మంత్రి గిరిరాజ్ సింగ్ కి లేఖ రాశారు పాయల్ శంకర్. ఈ నెల చివరి వరకు పత్తి కొనుగోళ్లు చేయాలని లేఖలో తెలిపారు. పత్తి కొనుగోలు పొడిగించడానికి చర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందొద్దని కోరారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. రైతు సోదరులందరికీ సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు నిన్ననే చివరి తేదని అధికారులు ప్రకటించారు. కానీ కేంద్ర మంత్రి వర్యులు అదేవిధంగా సీఎండీ గారికి మిగతా అధికారులందరూ కూడా మాట్లాడినాం. కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఈ నెల చివరి వరకు అయితే ఈ రోజు నుంచి పర్మిషన్ వచ్చింది. ఎవరు కూడా పత్తి రైతులు ఆందోళన పడవద్దు. ఇంకా కూడా పర్మిషన్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ నెల చివరి వరకు మాత్రం కొనుగోలు చేయాలని ఈరోజు ఆదేశాలు వచ్చినాయి. ఇంకా మార్చి 15-20 తారీఖు వరకు కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసినాం. దాని మీద పరిశీలిస్తామని చెప్పారు. ఈ నెల చివరి వరకు పత్తిని మాత్రం మార్కెట్కి తీసుకుని రైతులు అమ్ముకోవచ్చని సందర్భంగా రైతు సోదరులందరూ కూడా తెలియజేయడానికి ఈ వీడియో రిలీజ్ చేస్తా ఉన్నాం. రైతు సోదరులు ఎవరు కూడా గాబారా పడాల్సినటువంటి అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి పత్తిని సాధ్యమైన తొందరగా మార్కెట్కు తీసుకొచ్చి అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.